హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా పెద్దనాన్న కోసం అయితే రొయ్యల పచ్చడి అయితే పడుతున్నాననమాట. ఇంకా మనమైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. రొయ్యలు శుభ్రంగా కడిగి అలా పెట్టుకోవాలనమాట. ఒక పక్కన నూనె పెట్టేశాను. దాంట్లో కావాల్సిన మసాలా దినుసులన్నీ రెడీ చేశాను. ధనియాల పౌడర్ అనమాట. ఈ సీసాలో కనిపిస్తుంది. మొత్తం ఆ సీసాలో అయితే అలా పోసేసుకున్నాను. పట్టేసుకుని కనిపించేదేమో లవంగాలు, పసుపు, ఇంకా మిక్సీ గిన్నె తీసుకుని ఈ లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు అన్నీ వేసుకుని అయితే మిక్సీ పట్టేశాను ఒకసారి. అవి కచ్చాపిచ్చా నలిగాక అందులోనే కొంచెం అంటే కొంచెం కాదు మరకతి ధనియాల పౌడర్ వేసేసి అయితే మిక్సీ పట్టేశాననమాట. నలిగింది బాగా. ఇంకా నూనె కూడా కాగిపోయింది. ఇంకా మా పెద్దమ్మ, మా పెదనాన్న వెళ్ళిపోయి హడావుడిలో ఉన్నారనమాట. నన్ను బాగా కంగారు చేసేసరికి ఇంక ఈ ముక్కల్లో కొంచెం పసుపు, సాల్ట్ ఏసి అయితే కలిపేసేయాలన్నమాట. ఇంక నేను అలాగ చేయలా. ముందు ఏసిన ఆయిల్ అయితే మట్టికి మామూలుగా ఏసేసాను. తర్వాత ఏం చేశానంటే అందులోనే కొద్ది పసుపు, సాల్ట్ ఏసేసి కలిపేసి మళ్ళీ ఈ ముక్కలకు కూడా పట్టిచ్చేసాను. నెక్స్ట్ మళ్ళీ అయిపోయాక ఇవి కూడా ఏసి ఏపుకుందారని చెప్పి అయితే అలా పట్టిచ్చేసాను ముక్కలకి. కొంచెం ఏగినప్పటికి ఉప్పు సరిగ్గా పట్టదు అనమాట. ఇలా పచ్చిలోనే కలుపుకుంటే ముక్కకనేది ఉప్పు పట్టిద్ది, ఉప్పు పసుపు కూడా అని చెప్పి వేసుకుని అలా కలుపుతారనమాట. తర్వాత అల్లం అయితే మా పెద్దమ్మ ముక్కలు కోసేసారు. చూడండి ఎంత సన్నగా తరిగేసారో. ఫైనల్గా అల్లం పేస్ట్ కూడా పట్టేశాను. ఈ అల్లం వేరే, ఎల్లుల్లిపాయలు వేరే పేస్ట్గా చేయాలన్నమాట. ఇంకా ముక్కలైతే ఇంకా ఏగలేదు. ఇంకొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట. ఎందుకనంటే దోరైపు ఏపాలి. ఎక్కువ ఏగిన మనం పచ్చళ్ళు బాగా ఎండిపోయినట్టుండి నలగదన్నమాట. గట్టిపడిపోద్ది ముక్క. ఇలా ఈ చేస్తే మట్టుకి బాగుంటుందన్నమాట టేస్ట్. ఇంకొంచెం టైం పట్టిద్దండి ఏగడానికి. దగ్గరికి వచ్చేసిందనమాట. ఎర్రగా కనిపిస్తుందండి. ఇంకా తీసేయడమేనమాట. ఇంకా రొయ్యలు అయితే తీసేసి పక్కన గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను. చూడండి రొయ్యలు ఎంత బాగా ఏగినాయో. ఇంకా అల్లం పేస్ట్ కూడా ఆ నూనెలో వేసేసి బాగా ఏపేసుకోవాలన్నమాట. ఎల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్ బాగా ద్వారగా ఏగిపోవాలి. చూసారా వేసాను, అల్లం పేస్ట్ కూడా వేసేసాను. ఇంకా అదంతా దోరగా వేపుకోవాలన్నమాట. అది ఏగితేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మా పెద్దనాన్న వచ్చినప్పుడల్లా ఇలా పచ్చళ్ళు అయితే పట్టించుకుంటాడు. కాలీఫ్లవర్ పచ్చడి, ఇంకా చికెన్ పచ్చడి అవన్నీ అయితే తనకైతే చాలా ఇష్టం అనమాట. వచ్చినప్పుడల్లా అలా చేయించుకుని వెళ్తాడు. అయితే నా దగ్గరికి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నేనే ఎక్కువ వెళ్తాను మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి. ఇప్పుడైతే వాళ్ళే వచ్చారు మా ఇంటికి. అందుకే తనకిష్టమైన రొయ్యల పచ్చడి అయితే పడుతున్నాను. ఇంకా సిరి గుంటూరు మిర్చి కారం అయితే తీసుకొచ్చారనమాట. కారం, సాల్టు, ఆవపిండి, మెంతిపిండి కూడా చిటికెడు వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే కనుక పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది. మనం తింటాక కూడా వేడి అనేది బాగా పట్టేస్తుంది అనమాట. ఇంకా అది కొంచెం ఇది కొంచెం అయితే వేసాను, ఎక్కువ వేయలేదు. అది కూడా అలా ఏగిపోయిందనమాట. బాగుంటుంది టేస్ట్ అనేది, చాలా బాగుంటుంది. దాన్ని కూడా ఒకసారి అలాగా మొత్తం కలిపేసాను దానికి పట్టేలాగా. ఇంకా అలా కలుపుతూనే ఉండాలండి. అడుగంటిపోయిద్ది. అలా కలుపుకుండా ఉంటే మొత్తం అడుగంతా మాడిపోయినట్టుగా అయిపోద్ది. అలా కలుపుతూ ఉంటే చక్కగా ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుందన్నమాట. చూసారా ఎలా ఎర్రగా కనపడుతుందో ఏగిపోయినట్టుగా. అడుగును కూడా ఏం అంటుకుపోలేదు. ఇంకా కారం అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా కారం ప్యాకెట్లు అయితే 100 గ్రాములు అయితే పట్టిందనమాట నాకు. 2 ప్యాకెట్స్ అయితే వేసేసేసి కలిపేశాను. చూడండి ఎంత ఎర్రగా ఉందో. పచ్చికారం తీసుకురమ్మన్నాను కానీ తింటే ఘాటు అయితే గుయ్యమంటుందండి, అంత కారంగా ఉంది. నూనె అయితే ఎక్కువ వేయొద్దని పెద్దనాన్న అయితే అన్నాడు. ఎందుకనంటే బస్సులో వెళ్ళాలి కదమ్మా, నూనె అంతా పోయిద్ది, కొంచెం లైట్గా కలిపే, అంతే ఇంటికి వెళ్ళాక మేము కలుపుకుంటామని చెప్పి అయితే అన్నాడు. ఇంకా మనం మిక్సీ పెట్టుకున్నాం కదా మసాలా పొడి, ఆ పౌడర్ కూడా వేసేస్తున్నాను. పౌడర్ అంతా దానిపైన వేసేసి అలా కలుపుకోవడమేనమాట. చూడండి ఎంత ఎర్రగా కనపడుతుందో పచ్చడి. ఇప్పుడు ఇందులో అయితే మనం ముందుగా ఏపి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఆ రొయ్యలు అయితే వేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని, మనం ఇంత ముక్కల్లో వేసాం కదా, ఇంకా కారంలో ఎంత పట్టిద్ది ఏంటో చూసుకుని అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇలాగ చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. అదే నూనె ఉంటే బాగుండేది. ఈ రొయ్యలు కూడా అందులో అయితే వేసేస్తున్నాను. ఇంకా అదంతా కలిపేసుకుంటే చూడండి ముక్కలకి ఎంత ఎర్రగా పట్టేసిందంటే బాగా పట్టింది. ఇంకా మనం రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఏంటంటే ఇందులో నూనె ఇంకా నిమ్మరసం అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను కలపట్లేదు నిమ్మరసం.
ఎందుకంటే మా పెద్దనాన్న క్యారేజ్‌లో తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళనే కలుపుకోమని చెప్పాను. ఇంటికెళ్ళంగానే కొంచెం వేరుశనగ నూనె వేడి చేసి కలిపేసేసి అవి ఉంచేయండి పెద్దనాన్న. మీరు తినాలనుకున్నప్పుడల్లా కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేసుకొని తినండి. చాలా బావుంటది. టేస్ట్ ఇప్పుడే కలిపేసుకుంటే కొంచెం షేడ్ ఇంక అంతే అండి. రొయ్యల పచ్చడి రెడీ.